Hello everyone, welcome back to my channel. So today we are going to discuss about how to download the PostgreSQL in our Windows server. So I just came through this the main server head. This is the one I will provide you in this link. Link lo provide chestanu and okay, we can discuss on the Telugu. So the home page వచ్చేసాం postgresql.org. This is the main website of this PostgreSQL, and we can see home page about downloads and document and developer supports. So here we can see um, the whole most advanced open source. This is the one we can go through with that download button. డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అన్ని ఆపరేటర్స్ సంబంధించి లైనక్స్ మ్యాక్ పిఎస్టీ ఆర్ సోలారిస్ అండ్ ద విండోస్ కూడా ఉంది. మనకి ఏంటంటే విండోస్ సర్వర్. ఫస్ట్ వీ కెన్ గో విత్ ద విండోస్ సర్వర్. జస్ట్ క్లిక్ ఆన్ ద విండోస్ సర్వర్ అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత విండోస్ ఇన్స్టాలర్ అండ్ ట్రై టు దిస్ ఇస్ ద వెర్షన్ డీటెయిల్స్ మే 8th 2025 PostgreSQL 17.5 and 16.9 15.13. These are all the version details which is released. మనం ఇక్కడ వచ్చేసి సి డౌన్లోడ్ ద ఇన్స్టాలర్ అని ఉంది. అండ్ ఇది ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా ఇష్యూ కనుక వస్తే ఈ webmaster@enterprisetb.com దీనికి మెయిల్ పంపించమని చెప్పేసి అన్నాను అనమాట. సో మనం డైరెక్ట్లీ సి 64-bit విండోస్ ప్లాట్ఫామ్ PostgreSQL version details 17 and 12 13. These are all the version details. We can now download the installer. సో ఇన్స్టాలర్ డౌన్లోడ్ చేయగానే మనకు వచ్చేది డౌన్లోడ్ PostgreSQL ఓపెన్ సోర్స్. నాది వచ్చేసి 64-bit విండోస్ 64-bit 32-bit నాట్ సపోర్టెడ్ అని వచ్చింది 64-bit. సో నేను ఏంటంటే 64-bit వెర్షన్ డీటెయిల్ 7.5 నేనైతే డౌన్లోడ్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ ద డౌన్లోడ్ బటన్. ఇట్ వాస్ డౌన్లోడింగ్. సో ఇట్ ఈస్ డౌన్లోడింగ్. ఇది ఎంబీ వచ్చేసి 341 ఎంబీ ఉంది అండ్ అలాగే 2 minutes ఇట్ ఈస్ షోయింగ్. ఒకసారి మనం అయితే హోమ్ పేజ్లో చూసుకుంటే ఏడిఎస్ ఇక్కడ కింద ఏమేమి ఇచ్చాడు చూద్దాం ఒకసారి. గెట్ పోస్ట్రీ ఫర్ ద బిల్డర్స్ నాట్ ఫ్రమ్ ద బ్రౌజర్స్. గెట్ మోర్ అవుట్ ఆఫ్ PostgreSQL with EDB. SQL అడ్వాన్స్డ్ సర్వర్ డిస్ట్రిబ్యూటర్ ఎక్స్పోర్ట్స్ అండ్ సపోర్ట్స్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడైతే మనకి వెబ్సైట్లోనే. కొంచెం ఒకసారి బ్యాక్ వెళ్ళామంటే ఇక్కడ హోమ్ పేజ్ వచ్చిన తర్వాత హోమ్ పేజ్లో ఇలా చూపించాడు. న్యూ టు ద PostgreSQL అంటే సో దాని గురించి కొంచెం డిస్క్రిప్షన్ మ్యాటర్ ఇచ్చాడు అండ్ వాట్ ఆర్ ఆల్ ద వెర్షన్ డీటెయిల్స్ రిలీజ్డ్ అనేది కొంచెం మ్యాటర్ ఇచ్చాడు. తర్వాత చూస్తే అబౌట్లోకి వస్తే అసలు PostgreSQL అంటే ఏంటి, వై వీ యూజ్ ద PostgreSQL అండ్ డేటా టైప్స్ ఇంటిగ్రిటీ అండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. పర్ఫార్మెన్స్, ది కాన్కరెన్సీ అండ్ రిలయబిలిటీ, డిజాస్టర్ రికవరీ టైమ్స్, సెక్యూరిటీస్. నాకు తెలిసి మోస్ట్లీ నువ్వు ఏమైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇక్కడికి వచ్చి వై వీ యూస్ అబౌట్ అనేది చూస్తే దీన్ని బట్టి మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోవచ్చు, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడ్స్. ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు డౌన్లోడ్స్కి వెళ్ళొచ్చు లింక్స్ కాకుండా. ఇక్కడైతే డాక్యుమెంటేషన్. సో డాక్యుమెంటేషన్ వచ్చేసరికి ఏమేమి ఉన్నాయంటే ఇట్స్ అబౌట్ వెర్షన్ డీటెయిల్స్ అనమాట. PDF ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ చేయడానికి లేదు. అండ్ వ్యూ ద మాన్యువల్గా చూస్తే PostgreSQL 17.5 డాక్యుమెంటేషన్. వాడు మొత్తం డాక్యుమెంటేషన్ అంతా ప్రొవైడ్ చేశాడు మనకి ట్యూటోరియల్తో సహా. సింటాక్స్, డేటా మ్యానిపులేషన్స్, డెఫినేషన్స్, క్వరీ. అండ్ ఇఫ్ యూ ఏమన్నా సరే దీని మీదకి ఓపెన్ సోర్స్ కానీ క్లిక్ చేసి పెడితే సో దాని యొక్క డీటెయిల్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ఇన్స్టాల్ ఫ్రమ్ ది సోర్స్ కోడ్ ఎలాగా ఏంటి అనేది. హోమ్ పేజ్లోకి వెళ్ళండి, బైనరీ సంథింగ్ అలాగా. అండ్ అలాగే మనకి సంబంధించిన డేటా కూడా వీడి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు మొత్తం. కమింగ్ టు ద డెవలపర్స్, హూ ఆర్ వీ, సో వాట్ విల్ యూ ఫైండ్ హియర్, ఏమేమి ఫైండ్ చేసావు ఏంటి, సమ్ మ్యాటర్ అయితే ఉంటుంది కదా. సో అది ఉందన్నమాట. మనం చూద్దాం. లెట్స్ సీ డౌన్లోడ్ అయిపోయిందా లేదా. ఓకే, ఇట్స్ డౌన్లోడెడ్, కంప్లీట్ అయిపోయింది. మనం డైరెక్ట్ ఒకసారి ఫోల్డర్లో చూద్దాం ఎక్కడైతే ఉందో. ఓకే, దిస్ ఈస్ ద డౌన్లోడ్ ఫోల్డర్. నేను ఏం చేస్తానంటే ఫైల్ని ఐ వాంట్ టు ప్లేస్ ఇన్ లోకల్లీ. నాకు ఇక్కడ స్పేస్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే నేను పేస్ట్ చేస్తాను. ఐ విల్ క్రియేట్ ద న్యూ ఫోల్డర్.
మనం 2 వేస్లో ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. మనం ఇక్కడ రైట్ క్లిక్ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు, అంటే Ctrl+Shift+N క్లిక్ చేసినా సరే ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతుంది. PostgreSQL. ఓకే, సో నేనైతే ఫైల్ ఇక్కడ ప్లేస్ చేస్తా. ఏమన్నా ప్లేసెస్. ఓకే, దిస్ ఇస్ ద ఫైల్. Double click on it. You are the first time to visiting my channel, please do subscribe and like చేస్తే వీడియో వేరే వాళ్ళకి కూడా షేర్ అవుతుంది అనమాట. షేర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇఫ్ వాళ్ళు కూడా చూడదలుచుకుంటే చూస్తూ ఉంటారు. నౌ ఐ క్లిక్ ఆన్ yes. It's loading. Let it be load. ఓకే, EDB PostgreSQL చూద్దాం పీస్ఫుల్గా డౌన్లోడ్ అవుతుందా లేకపోతే ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా వస్తుందని. డౌన్లోడ్ అయితే అయిపోయింది, అంటే ఇనిషియలైజేషన్ ప్రాసెస్ చూద్దాం. నేను ఎప్పుడు ఓల్డ్ వర్షన్ ఉన్నప్పుడు చేసా, మళ్ళీ లేటెస్ట్ వర్షన్ వచ్చినప్పుడు చేయలే. సో దిస్ ఇస్ ద లేటెస్ట్ వర్షన్. మన నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్లో ఏంటంటే PostgreSQL డేటాబేస్ గురించి మొత్తం మనం తెలుసుకుందాం. ఎస్క్యూఎల్లో ఎలాగైతే వర్క్ అయ్యిందో ఎస్క్యూఎల్ సర్వర్కి, సో అలాగే ఇది కూడా ఎలా వర్క్ అవుతుంది ఏంటని చూద్దాం. సో దీని లొకేషన్ వచ్చేసి డైరెక్ట్ సి ఫోల్డర్లోకి వెళ్ళిపోతుంది. ఏం చేద్దాం, మన లొకేషన్ కూడా ఈ ఫోల్డర్లోనే తీసేసి మనం ఇక్కడ పెట్టేసుకుందాం. డి ఫోల్డర్లో లొకేషన్ చేంజ్ చేసుకోవచ్చు కదా మనం, PostgreSQLs అని. లేకపోతే దేంట్లోనే సెలెక్ట్ చేసుకుందాం మన ఫోల్డర్, ఎందుకంటే ప్రతిదీ డాక్యుమెంట్ ఒక దాంట్లోనే ఉంటుంది. The chosen direction exists is non-empty. Please use a different. సో non-empty అంట. ఓకే, దీంట్లో ఇది ఉంది కాబట్టి తీసుకోవడం లేదు. సో వి గో విత్ న్యూ వన్ ఐ థింక్. ఓకే, సరే వాడు ఇచ్చిన డిఫాల్ట్. ఓకే, మనం కొత్తది క్రియేట్ చేద్దాం. ఓకే, select folder. The chosen folder directory exists is a non-empty. Please use a different directory. I think it's already fixed అయిపోయింది. సి ఫోల్డర్లోనే పెట్టేసుకుందాం. బ్యాక్ వచ్చేద్దాం, క్యాన్సిల్, ఎస్. ఇలాంటి విషయాల్లోనే మనం చాలా కాన్ఫిడెంట్గా క్యాన్సిల్ చేసి లెట్ ఇట్ బి. ఇప్పుడు మళ్ళీ దానికి కావాల్సిన పని తీసుకున్నప్పుడు యాక్సెప్ట్ చేద్దాం. ఓకే, ఎస్. ఐ థింక్ బేసిక్ థింగ్స్ అనేది లైక్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్స్ ఇవన్నీ కామన్ థింగ్స్. ఇవి కాకుండా కొంచెం మనం అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్తే బెటర్, ఐ థింక్ సో. సో ఇది ప్రోగ్రామ్ ఫైల్స్ తీసుకుంది, PostgreSQL ఫోల్డర్ ఆటోమేటిక్ క్రియేట్ చేసుకుంది, అండ్ /17 నెంబర్ ఇచ్చుకుంది, దాని అంతా అదే. ఓకే, ఇప్పుడైతే వచ్చింది చూడండి, PostgreSQL సర్వర్. ఓకే, pgadmin4, స్టాక్ బిల్డర్, కమాండ్ లైన్ టూల్స్, ఇవన్నీ మనకి యూస్ఫుల్ అనమాట. ఇవన్నీ కూడా యూస్ఫుల్ మనకి. pgadmin4 యూస్ చేయాలి, SQL సర్వర్స్ యూస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ డేటా డైరెక్టరీ కూడా, డేటా అనేది ఎక్కడ ఉంటుంది అంటే సేమ్ ఫోల్డర్ 17 pg, లైక్ మనం పోస్ట్గ్రీ దాంట్లోనే 17 ఫోల్డరు, దాని లోపల డేటా అనేది మొత్తం డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఎక్కడైతే మనం ఏదైతే పాస్వర్డ్ ఇస్తామో ఆ పాస్వర్డ్ మనం లాగిన్ అయ్యేటప్పుడు యూజ్ అవుతుంది. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తుంటే ప్లీజ్ ప్రొవైడ్ ఏ పాస్వర్డ్ ఫర్ ద డేటాబేస్ సూపర్ యూజర్. సో సూపర్ యూజర్ అనేది సూపర్ యూజరే, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే సూపర్ యూజర్ అనేది ఏంటి, ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది. సో నేనైతే పాస్వర్డ్ ఇచ్చేసాను, సింపుల్ పాస్వర్డ్ గుర్తుపెట్టుకో. అండ్ నెక్స్ట్ పోర్ట్ ఈజ్ ఎ డిఫాల్ట్ పోర్ట్ ఫర్ దిస్ వన్ 5432 కామన్. అది మనకి సీక్వెల్ సర్వర్ డిబిలోకి వచ్చేది కామన్ పోర్ట్ వచ్చి 1433.
ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 5432 గుర్తుపెట్టుకో లిజనింగ్ పోర్ట్. సెలెక్ట్ ద lucky to be used to be new database clusters. సర్లే నేను ఎందుకు కొత్త సెలెక్ట్ చేసుకోను, డిఫాల్ట్ వదిలేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తా అక్కడ పెట్టేసి. ది ఫాలోయింగ్ సెట్టింగ్స్ విల్ బీ యూజ్డ్ ఇన్స్టాలింగ్. ఓకే, ఇన్స్టాలేషన్ డైరెక్టరీ ఎక్కడ ఇన్స్టాలేషన్ అవుతుంది, సెలెక్ట్ ఇన్స్టాలేషన్ డైరెక్టరీ, పోర్ట్ డీటెయిల్స్. ఓకే, నాకు తెలిసి ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనకి లోపల ఫోల్డర్ లోపల ఉంటాయి కొన్ని, బిన్ ఫోల్డర్ అని చెప్పేసి వాటిలో డీటెయిల్స్ ఉంటాయి. మనం ఒకసారి చెక్ చేసుకుందాం మళ్ళీ తర్వాత. ప్రస్తుతానికి అయితే ఇన్స్టాల్ చేద్దాం. డైరెక్షన్స్ ఆల్ ఆర్ ఇన్స్టాల్డ్. ఎంత టైం పడుతుందో తెలీదు, వెయిట్ చేద్దాం. వెయిట్ చేస్తే ఈలోపు అయిపోద్ది. సో ఈలోపు మనం ఏం చేద్దామంటే దీని యొక్క పాత్ ఎలాగనే చూద్దాం. ఫస్ట్ ఏమేం చేయాలి, డేటాబేస్ క్రియేట్ చేయాలి, యూజర్ లాగిన్స్ క్రియేట్ చేయాలి, ఇన్సర్ట్ డేటా, డిలీట్ డేటా, అప్డేట్ అండ్ ఇండెక్సెస్, క్లస్టర్ ఇండెక్సెస్, నాన్ క్లస్టర్ ఇండెక్సెస్ ఉన్నాయా లేదా చూడాలి. రెండింటికి ప్యారలల్గా ఏమేమన్నా చూద్దాం. డాక్యుమెంటేషన్స్ అబౌట్ సింపుల్. దీంట్లోకి రావాలనుకుంటే ఇక్కడ డేటా టైప్స్ బిలో ది అన్సెస్టెడ్ లైఫ్స్ ఆఫ్ వేరియస్ ఫీచర్స్ found in PostgreSQL with more being added in every major release. Every time release చేసే టైం కొత్త అని యాడ్ అవుతూ ఉన్నాయి. అదే అప్డేటెడ్ వర్షన్స్ లైక్ దట్. 17లో ఉండడానికి దీనికి డిఫరెన్సెస్ చూడాలంటే మళ్ళీ ఇంకో పేజ్ ఓపెన్ చేయాలి. సో మనం లేటెస్ట్ వర్షన్ ఫాలో అయిపోతాం. ప్రిమిటివ్స్, ఇంటీజర్స్, న్యూమరిక్, స్ట్రింగ్, బూలియన్, స్ట్రక్చర్డ్, డేటా, టైమ్, అరే, రేంజ్, మల్టీ రేంజ్, UUID, యూనిక్, నాట్ యూనిక్, ప్రైమరీ కీ, ఫారిన్ కీ. ఐ థింక్ కేస్ గురించి మీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నా. ఎక్స్పెక్టేషన్స్. సో కాంకరెన్సీ అండ్ ద పెర్ఫార్మెన్స్. మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ ద పార్ట్, పెర్ఫార్మెన్స్ పార్ట్ అండ్ ద కాంకరెన్సీ అండ్ ద డెవలప్మెంట్. ఇండెక్సింగ్స్లో ఏముంటాయి, బీట్రీ అండ్ మల్టీ కాలమ్స్, ఎక్స్ప్రెషన్స్, పార్టిషన్స్. అడ్వాన్స్డ్ ఇండెక్సింగ్స్ వచ్చేటికి GIST అండ్ SP_GIST KK. సో నేనైతే డైరెక్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేసి, ఒక డేటాబేస్ క్రియేట్ చేసి దాంట్లో సమ్ ఆఫ్ ది డేటా అనేది ఇన్సర్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ వీ క్యాన్ గో త్రూ విత్ దట్ ద పర్ఫార్మెన్స్, నాట్ ద ఇన్సర్ట్ టేబుల్. ఇన్సర్ట్లో టేబుల్ ఎలాగా ఇన్సర్ట్ చేయాలి, డేటా ఎలాగ పుల్ చేయాలి అనేది మాత్రం వద్దు. అది ఇంకా బేసిక్. మనం ఇంకా బేసిక్లో ఉంటే బేసిక్గానే ఉంటుంది. సో వీ కెన్ గో విత్ ద అడ్వాన్స్డ్, లైక్ పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ దగ్గర నుంచి మొదలు పెడదాం. మనం ఈ అడ్వాన్స్లు ఇవన్నీ మొదలు పెట్టామంటే ఇంక ఇన్సర్ట్ కాడ నుంచి పెట్టుకుంటూ కూర్చుంటే అయిపోతుంది మన పని. రిలయబిలిటీ, డేటాబేస్ రిజిస్టర్, రికవరీ. ఓకే, రైట్ అహెడ్ లాగిన్స్ అంటే ఏంటి, రిప్లికేషన్, సింక్రనైజేషన్ లాజిక్, పాయింట్ ఇన్ టైమ్ రికవరీ, టేబుల్ స్పేస్, సెక్యూరిటీ, అథెంటికేషన్. అండ్ సెక్యూరిటీ ఇస్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చే యాక్సెస్ బట్టి ద యూజర్ అనేవాడు డేటాని యాక్సెస్ చేసుకుంటాడు. వాడికి ఒక టైప్ యాక్సెస్ ఇవ్వబోయి ఇంకొక టైప్ ఆఫ్ యాక్సెస్ ఇచ్చామంటే చెక్ చేస్తారు మనల్ని. స్టోర్డ్ ఫంక్షన్స్ అండ్ ద ప్రొసీజరల్ లాంగ్వేజెస్. సో మనం అయితే గట్టిగా మనం పర్ఫార్మెన్స్, రిలయబిలిటీ, డిజాస్టర్ రికవరీ అండ్ సెక్యూరిటీ, ఎక్స్టెన్సిబిలిటీ వీటి మీద మనం ఫోకస్ చేద్దాం. ఎందుకంటే పైన ఇవన్నీ కూడా మనకి అలాగే అన్నీ తెలిసినవే. డేటా టైప్స్ అనేవి, స్ట్రక్చర్స్, డేటా ఇంటిగ్రిటీస్ అనేవి తెలిసినవి. అండ్ అలాగే ఎలా టేబుల్ క్రియేట్ చేయాలి, ఎలా డేటాని ఇన్సర్ట్ చేయాలి, ఆ డేటాని ఎలా మార్చాలి, ఎలా పుల్ చేయాలి అనేది అంతా కామన్. ఎవ్రీవన్ నోస్ దట్. సో దాని గురించి మనం ఇంత టైం వేస్ట్ చేయకూడదు. తెలియకపోతే మాత్రం ఏదో ఒక రోజు కూర్చొని అవన్నీ యాడ్ చేస్తా, క్లాసెస్ తెలుగులో చెప్తా. డౌట్లు ఉంటే కామెంట్లో పెట్టు, చూసుకుందాం. ఇది ఇంకా సగం అయింది, ఇంకా ఉంది. ఓకే, లెట్ ఇట్ బి. అవును, నీలో పాస్ చేస్తా, లేకపోతే లెంత్ ఎక్కువ. ఎస్, ఓకే, ఫైనలీ ఇది సెటప్ అనేది కంప్లీట్ అయింది. బట్ ఏంటంటే ఇంకా సెటప్ యాజ్ ఫినిష్డ్ ఇన్స్టాలింగ్ PostgreSQL on computer అయిపోయింది. అండ్ స్టాక్ బిల్డర్ మే బీ యూజ్డ్ టు డౌన్లోడ్, ఇన్స్టాల్ అడిషనల్ టూల్స్, drives and applications to complete your PostgreSQL.
installation. So okay, I accepted that one. Let's see ఏమడుగుతుంది. ప్రాక్సీ రిమోట్ సర్వర్ పోర్ట్ నెంబర్ ఇది టు బిగిన్ విత్. ఇంకోటి రిమోట్ సర్వర్ మన దగ్గర ఏం లేదు, డైరెక్ట్ ఇది ఇచ్చాను నేను. ప్రాక్సీ సర్వర్ కూడా లేదు. చూద్దాం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఐ థింక్ ఇది అవసరం లేదనుకుంటా. అడిషనల్ టూల్స్, డేటాబేస్ డ్రైవ్స్, ఓకే 64 బిట్ మనకు కావాలి. ప్యాకెట్ బై ది ఎంటర్ప్రైజ్ టీవీ డేటాబేస్ సర్వర్స్, ఇట్ ఈస్ డౌన్లోడింగ్. ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. ఎంటర్ప్రైజ్ టీవీ టూల్స్, spectacles and web development page. ఓకే, మనం ఎలాగో అయితే రికార్డ్ చేసాం కాబట్టి ప్లీజ్ సెలెక్ట్ ద అప్లికేషన్ యూ వుడ్ లైక్ టు ఇన్స్టాల్. మళ్ళీ వేరేదా? సో ఓకే, పేజీ ఏజెంట్ 64 బిట్ ఫర్ PostgreSQL ఏజెంట్స్ అండ్ డేటాబేస్ డ్రైవ్స్. ఒకవేళ మనకి ఇన్ కేస్ కావాలంటే మళ్ళీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా. ఇది మళ్ళీ ఎందుకని ఇప్పుడు డౌన్లోడ్ చేయాలి? ఇప్పుడు డౌన్లోడ్ చేయకపోతుందా? అవుతుంది కదా. సో మనకి ఎందుకు ఇది? ఓకే, బ్యాక్. మనకి ఏం అవసరం లేదు, ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. వుడ్ లైక్ టు షూ టు క్యాన్సిల్? ఎస్, నాకు అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇదైతే అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఇంకొక వీడియోతో నెక్స్ట్ దీని తర్వాత వీడియో ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది వచ్చేస్తా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.